వికసిత్ భారత్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాకారం కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి మరువలేంది. దానికోసం ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. ఢిల్లీలో ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయినటువంటి చంద్రబాబు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో నిన్న భేటీ అవ్వడం, ఆ తర్వాత ఈరోజు బిల్ గేట్స్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం కూడా ఆహ్వానించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే బిల్ గేట్స్‌తో గేట్స్ ఫౌండేషన్ సహకారం ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో అవసరమని, ప్రజల అభివృద్ధి కోసం కూడా బిల్ గేట్స్‌తో సమావేశమై చర్చలు జరిపానని, ఆ చర్చలు ఎంతో సఫలీకృతమయ్యాయని కూడా ఆయన వెల్లడించడం అయితే జరిగింది. ఓవరాల్‌గా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి గురించి మరిన్ని విషయాలు ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. మనం చూసాం, ఆయన ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలో పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ అవి అంత సక్సెస్ కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని అసలు ప్రపంచ దేశాలకు తెలిసేలాగా చేయాలని చెప్పి అక్కడ చేస్తున్నటువంటి కృషి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మళ్ళీ బిల్ గేట్స్ ఈరోజు మీటింగ్ అవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఎలా చూడొచ్చు అంటారు వీటన్నింటిని? 30 ఏళ్ల క్రితం బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అప్పట్లో బిల్ గేట్స్ని ఆయన ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ అడగటం, ఆయన దానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవటం, కానీ వెంటబడి మరి బిల్ గేట్స్ అపాయింట్మెంట్ తీసుకోవటం, ఒక టెక్ దిగ్గజం దగ్గర ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ల్యాప్టాప్లో ఇవ్వడం, ఆయన అసలు విస్తుపోవటం. ఏంటి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అదో చిన్న రాష్ట్రం, దానికో ముఖ్యమంత్రి, ఆయనకి ఇంత ల్యాప్టాప్ మీద కంట్రోలా అని సాక్షాత్తు బిల్ గేట్సే ఆ రోజు ఆశ్చర్యపోవటం. మైక్రోసాఫ్ట్ ఆసియాలో బేస్ కనుక పెడితే హైదరాబాద్లో పెట్టమని ఆయన ఆహ్వానించటం. ఈరోజు హైదరాబాద్ మరి గేమ్ చేంజర్గా సైబరాబాద్ మారడం. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేమ్ చేంజర్, ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే ఈరోజు ఢిల్లీలో బిల్ గేట్స్తో 5 ఒప్పందాలు ఏవో చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏంటి, అప్పటివన్నీ గుర్తు చేసుకున్నారు. వాళ్ళిద్దరు మిత్రులుగా ఆ రోజు ఏ విధంగా అయితే మరి ఐటీ ఒక కామధేనువుగా, ఒక కల్ప తరువుగా 9 లక్షల మందికి వాళ్ళ హైదరాబాద్లో ఉపాధి వస్తోందంటే, రేపు గేమ్ చేంజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్ దిశని మారుస్తుంది. మనం చూసాం, దావోస్లో కూడా 3 నెలల క్రితం భేటీ బిల్ గేట్స్తో లోకేష్ బాబు, చంద్రబాబు. అక్కడ అడిగాడు ఎవరు, లోకేష్, బిల్ గేట్స్ని, గేట్స్ ఫౌండేషన్కి గేట్వేగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఇక్కడ ఈ వైద్య ఆరోగ్య శాఖతో మిలింద బిల్ గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేయాలంటూ అక్కడ మెడ్టెక్ జోన్లో సహకారం ఆశించటం. తర్వాత ఏఐ వర్సిటీ ఒకటి పెడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, దానిలో సలహా మండలిలో ఈయన్ని భాగస్వామిగా ఉండమని. మొత్తం అటు విద్య, ఇటు వైద్యమే కాదు, గవర్నెన్స్, ఏది ఈ సుపరిపాలనలో కూడా ఇప్పుడు వాట్సాప్ ద్వారా నీకు 700 రకాల సేవలు అందిస్తున్నారు. అంటే ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, విద్యార్థుల యొక్క పాస్ సర్టిఫికేట్లు. మనం ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక నంబరు కొడితే వాట్సాప్లో మామూలుగా దానిలో నుంచి వచ్చేస్తాయి, డబ్బులు కట్టేసేయటం, ఆ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఇవాళ సహకారం, ఇటు విద్యాశాఖే కాదు, నెక్స్ట్ వ్యవసాయం, ఏది సాగు రంగంలో మనం చూసాం, భూసార పరీక్షల దగ్గర నుంచి నీకు ఎరువులు, పురుగు మందులు, లేకపోతే ఆ మద్దతు ధర, విక్రయాలు, పంట ఉత్పత్తుల విక్రయాల్లో నీకేంటి ఆ ఈ మార్కెటింగ్, ఇనాం, వీటన్నిటిలో కూడా టెక్నాలజికల్ సపోర్ట్. నీకు ఈ 5 రంగాల్లో ఇవాళ మరి బిల్ గేట్స్తో ఒప్పందాలు, అటు ఉపాధి కల్పనకు, ఇటు సత్వర సేవలు, ఎవరికి పౌర సేవల ఆ మెరుగుకు దోహదపడే నిర్ణయాలుగా చూడాలి. ఇది మరి ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ ఎలా కాబోతుందో మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. గతంలో కూడా మనం చూసాం, ఏంటి, ఆయన అసలు 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ విశాఖపట్నం కూడా వచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖతో అక్కడ అగ్రిటెక్, అక్కడ ఒక ఫెస్టివల్ నిర్వహించారు అప్పట్లోనే. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం మొత్తం అంతా విధ్వంసం మనం చూసాం. ఈ పరిస్థితుల్లో
అటు బిల్ గేట్స్తో ఒప్పందాలే కాదు, మీరన్నారు ఇందాక ఏది అమరావతిలో 1,00,000 కోట్ల అటు వర్కులు కానీ ఇటు పెట్టుబడులు కానీ, రాజధాని తొలిదశ నిర్మాణం దగ్గర దగ్గర 52,000 కోట్లతో నీకు పనులు చేపడుతున్నారు. దానిలో 40,000 కోట్లకు ఏమో టెండర్లు పిలిచారు. ఇది కాకుండా అమరావతి పరిసరాల్లో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అదొక 48,000 కోట్లు. మొత్తం ఈ 1,00,000 కోట్లకు సంబంధించి రేపు ప్రధాని మోడీ ఏప్రిల్ 15 వస్తారంటున్నారు. ఆయన ఆహ్వానించడానికి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళడం, ఇదే రోజు ఇవాళే క్యాబినెట్ భేటీ కూడా. మరి ఈ క్యాబినెట్ భేటీలో మరి మోడీ ప్రభుత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వరాలు ఇస్తుందో ఇవన్నీ కూడా ఇవాళ ఏంటి, గతంలో పడ్డ బకాయిలు కూడా ఇవాళ తీరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి 32 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్కి సాధించలేనిది కేవలం 22 మంది ఎంపీలతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సాధిస్తోంది. దీన్ని అందరూ కూడా అభినందించాలి, ఆహ్వానించాలా. మరి ఇక భవిష్యత్తులో ఏది రాబోయే ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇక ప్రగతి పథంలో ఎలా దూసుకుపోతుందో చూడాలి. రైట్ సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం ఇటు ఆరోగ్య సంరక్షణ, విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఈరోజు బిల్ గేట్స్తో చంద్రబాబు గారు మాట్లాడారు. సో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఉంటే ఇంకా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న. సో దీనిపైన బిల్ గేట్స్ ఎలా స్పందించారు అంటే, గేట్స్ ఫౌండేషన్ సహకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఒకవేళ దీనివల్ల రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? సాంకేతిక సహకారం, తర్వాత ఈ ఉపాధి పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వివిధ రంగాలు, అటు వ్యవసాయం, విద్య, వైద్యం, గవర్నెన్స్, ఈ రంగాలకు కావాల్సినటువంటి పూర్తి సాంకేతిక సహకారం మనకి మైక్రోసాఫ్ట్ ద్వారా అందుతున్న నేపథ్యంలో వీళ్ళు పెద్ద సర్వీసెస్ తీసుకున్నారు. ఏంటి, వాట్సాప్ గవర్నెన్స్, 700 రకాల సేవలు ఇవాళ పౌరులకి అందుబాటులోకి తెచ్చుకున్న నేపథ్యంలో టెక్నాలజికల్ ఫుల్ సపోర్ట్ ఇవాళ ఇస్తున్నాయి. అటు గూగుల్ క్లౌడ్, అక్కడ ఒక ఒప్పందం జరిగింది. అట్లాగే ఈ టాటా వాళ్ళతో ఒక ఒప్పందం, ఇప్పుడు ఈ బిల్ గేట్స్ ఒప్పందం. ఇదే కాదు, విజన్ 2020 ఆ రోజు అవహేళన చేశారు చంద్రబాబు. అప్పట్లో ఆయన 420 అన్నారు. అదే విజన్ 2020 ఫలితాలు వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. ఆ విజన్ 2020 అదేంటి, చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్, దానికి బ్యాక్ బోన్ ఆ రోజు బిల్ గేట్స్. అదే మనం అనుకున్నది ఏది, అప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ ఇక్కడికి రావటం, హైదరాబాద్ అసలు సైబరాబాద్ అవ్వటం, ఇవాళ విశ్వనగరంగా మారటం. ఐటీలో 9 లక్షల మంది ఉపాధి పొందటం కాదు, ప్రతి సంవత్సరం 50,000 అదనపు ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పెట్టిన జినోమ్ వ్యాలీ ఇవాళ వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ మారింది. 70 దేశాలకి హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఎగుమతి అవుతుంది. విదేశీ కరెన్సీ, ఇవాళ ఫారిన్ కరెన్సీ హైదరాబాద్కి వస్తుంది. అంటే దేశంలోనే ఇవాళ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ, అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ. నిన్నే ఇవాళ బడ్జెట్ పెట్టాడు రేవంత్ రెడ్డి, 3,76,000 తలసరి ఆదాయం ఇక్కడ తెలంగాణలో దగ్గర దగ్గర. అదే మరి ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం దాంట్లో 1,00,000 తగ్గుతుంది. అంటే ఏంటి, రాష్ట్ర విభజన అప్పుడు 2 రాష్ట్రాలకి తలసరి ఆదాయం మధ్య ఇంత గ్యాప్ లేదు. మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత గ్యాప్ లేకపోగా తెలంగాణతో ధీటుగా తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎలా ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు. విధ్వంసం కాదు, ఆర్థిక విస్ఫోటనం. ఏంటి, కాగ్ చెప్పిందనమాట. ఒక దెబ్బకి పడిన నీకు అప్పులు పెరిగిపోయాయి. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ముంచేశాడు. ఇవాళ ప్రతి రైతు నెత్తిన తలసరి అప్పు 2,70,000. అంటే అటు అప్పులు తీర్చాలి, నెక్స్ట్ ఇక్కడ సంపద సృష్టి జరగాలంటే పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాటిని తరిమేశాడు. అశోక్ లేలాండ్ ఈరోజు లోకేష్ మల్లవల్లి అక్కడ పార్కులో ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నారు. అశోక్ లేలాండ్ ఏంటది, 150 కోట్ల పెట్టుబడితో ఇవాళ మల్లవల్లిలో అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పూర్తయింది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2018లోనే జరిగిపోయింది అంత. కానీ జగన్ సీఎంగా ఉండగా వాళ్ళు అది ఇనాగ్రేట్ చేయలేకపోయారు. ఆ మల్లవల్లిని కూడా ఏం చేశారు, వల్లభనేని వంశీ, ఈ కొడాలి నాని, మొత్తం ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు మళ్ళీ సీఎంగా అయ్యారో, కూటమి అధికారంలోకి వచ్చిందో, మళ్ళీ మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇవాళ చిగురించింది.
అశోక్ లేలాండ్ ఇవాళ సంవత్సరానికి దగ్గర దగ్గర 4800 బస్సులు ఏమో తయారవుతాయి, బాడీ బిల్డింగ్ యూనిట్ అనమాట. 5000 మందికి అది ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా. అంటే పరిశ్రమలు తరిమేసినాడులాగా జగన్మోహన్ రెడ్డి మిగిలాడు, పొట్ట కొట్టినాడులాగా, యువత ఉపాధి దెబ్బతీసినాడులాగా అతను మిగిలాడు. ఇవాళ ఏంటి మనం చూసాం, TCS విశాఖపట్నం వస్తుంది. మొన్నే ప్రధాని మోడీ 2 లక్షల కోట్లతో అక్కడ శంకుస్థాపనలు చేశారు. అంటే 9 నెలల్లో ప్రధాని మోడీ మొదటి సంవత్సరమే 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రావడం అంటే గేమ్ చేంజర్స్ ఇవే అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్స్గా చంద్రబాబు, నరేంద్ర మోడీ, బిల్ గేట్స్, పవన్ కళ్యాణ్ ఎలా మారారంటే మనం చూసాం. ఏంటి 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ మొన్న వచ్చినప్పుడు ఆయన ఆ పూడి మడక అనకాపల్లి జిల్లా అక్కడ శంకుస్థాపనలు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,000 కోట్లు ఇచ్చారు, పోలవరానికి మరి 12,500 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అసలు 90,000 కోట్లతో ఇవాళ రైల్వే ప్రాజెక్టులు ఇక్కడ చేపడుతున్నారు. 76,000 కోట్లతో రోడ్డు ప్రాజెక్టుల వర్కులు జరుగుతున్నాయి. అంటే కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైన పూర్తి దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాటిని అడ్డుకోవాలని చూస్తున్నాడు. ఏదో రకంగా కూటమి ప్రభుత్వానికి, అటు అక్కడ బీజేపీకి, ఇటు జనసేనకి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చే నిధులు రాకుండా అటు వరల్డ్ బ్యాంక్కి ఈమెయిల్స్ పంపుతాడు, ఇటు ఏడీబీకి మెయిల్స్ పంపుతాడు. ఇక్కడ అప్పులు పెరిగిపోయాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దంటాడు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, ఇక్కడ మర్డర్లు జరుగుతున్నాయి, లేకపోతే రేపులు జరుగుతున్నాయి అంటే ఇతనే చేపిస్తాడు. ఇతనే శాంతి భద్రతలు లేవని ధర్నా చేస్తాడు. వచ్చే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తాడు. నెక్స్ట్ అసలు అదేది యూట్యూబ్ అకాడమీ వాళ్ళ 10,000 కోట్లతో ఇక్కడేదో పెట్టాలని చూస్తే ఆ నీల్ మోహన్ వాళ్ళకేం చేశాడు, ఆ గూగుల్ వాళ్ళకి మెయిల్స్ పంపుతాడు, రీట్వీట్ చేస్తాడు, మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదంటాడు, హైదరాబాద్లో పెట్టుకోమని చెప్తారు. ఎలా ఇక్కడ ఒక యజ్ఞంలాగా అభివృద్ధి జరుగుతోందో, ఏది అటు పరిశ్రమలు, ఇటు ఐటీ, మరోవైపు AI, డీప్ టెక్, అటు విద్యారంగం, ఇటు వైద్య రంగం, అత్యంత అద్భుతమైనటువంటి విద్యా సంస్థలు వస్తున్నాయి, వైద్య సంస్థలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో IIIT పెడుతున్నారంట, కనిగిరిలో రిలయన్స్ వస్తుంది. అంటే అటు ప్రకాశం జిల్లా ఆంధ్రకేసరి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామంటున్న నేపథ్యంలో, అటు కడప, కర్నూలు ఏంటి మన రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా అక్కడ చేస్తున్నారు. సౌరశక్తితో కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు. మొన్న కూడా రఘురామకృష్ణరాజు అన్నారు ఏంటి మీరు చంద్రబాబు కాదు ఇక సూర్యబాబు అంటున్నాడు. అంటే మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, మంచికి అండగా నిలబడాలి. ఇవాళ చంద్రబాబే ఒక బ్రాండ్గా మారాడు. లోకేష్ నిన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉన్నాయి, మాకు మాత్రం బాబు ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు. అంటే బాబే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా, పెట్టుబడిదారులంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఎందుకు వచ్చాడు బిల్ గేట్స్? ఢిల్లీ బిల్ గేట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కదాంతోనే MOUలు ఎలా చేసుకున్నాడు, మిగతా రాష్ట్రాలతో ఎందుకని చేసుకోలేదు? ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటి గతం, ఇవాళ ముగిసిన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ విధ్వంసం, ఆ అప్పులు, అది క్లోజ్డ్ చాప్టర్. ఇప్పుడేంటి 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలా. మొదటి సంవత్సరంలోనే దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులకి ప్రతిపాదనలు వచ్చాయి. 5 లక్షల మందికి ఉద్యోగాలకు వీళ్ళు నడుం కడుతున్న నేపథ్యం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఒక విశ్వాసం, ఒక నమ్మకం. తొలి ఏడాదే 5 లక్షల ఉద్యోగాలు తీసుకురాగలుగుతున్నారంటే వీళ్ళ టార్గెట్ చేరుకుంటారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్పిస్తారు అనే ఒక విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అంటే చంద్రబాబు ఎవరితో భేటీ? బిల్ గేట్స్తో. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో భేటీ? అంటే భేటీ
కడప స్టీల్ ప్లాంట్ అన్నావు, స్టీల్ ప్లాంట్ తేలేదు ఏంటన్నా, సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావని ఎవరంటున్నారు? నీ సొంత చెల్లి. అంటే ఎవరో పారిశ్రామికవేత్త మీద ఎక్కడో కేసు పెడితే ఒక సినిమా నటిని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అరే ఆమె తల్లి ఆర్బీఐ మాజీ ఉద్యోగి, లేకపోతే తండ్రి మిలిటరీలో రిటైర్డ్ ఎంప్లాయీ, 70 ఏళ్ళు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 43 రోజులు చిత్రహింసలు పెట్టారే. ఇది వాళ్ళ చర్చ. ఏది? చంద్రబాబు ఏమో బిల్ గేట్స్తో భేటీ, జగన్మోహన్ రెడ్డి ఏమో భేటీ. అదేమంటే ఏమంటాడు? కొడుతున్నారు, లేకపోతే అరవిందోని ఎలా కొడుతున్నారు, అరవిందో శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు పినికే రోహిత్ రెడ్డి. అరవిందోకి నువ్వు పెట్టినంత పెట్టావు కదా, ఇంకేంటి? ఇవాళ అది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద ఇది, దానిలో అప్రూవర్గా మారారు. ఈరోజు ప్రజల్లో కూడా చర్చ, మన మధు గారు అన్నట్టు అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి గల తేడా ఏంటి? చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి. సార్